आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। मोइनाबाद पुलिस स्टेशन हुदूद में एक नाबालिग मुस्लिम लड़की नाजिया की इस्मत रेजी और बहमाना कत्ल के मुलजिम को फांसी की सजा देने के मुतालबे को लेकर नौजवानों ने जरचल्ला की जानिब से फजल बंडा ता नेताजी चौक शमा जलाकर एक रैली का एहतमाम किया। इस मौके पर सैयद शकील, ख्वाजा, सैयद फहाद, मोहम्मद ताहिर, मोहम्मद इमरान के अलावा नौजवानों की कसीर तादाद मौजूद थी। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। ఈ సంఘటన మనందరికీ తెలిసిందే। నాజియా అనే అమ్మాయి పైన టీఆర్ఎస్కి చెందినటువంటి నాయకుడైనటువంటి మోహన్ యాదవ్ చాలా పాశవికంగా మానభంగం చేసి తర్వాత ఆమెని చంపడం జరిగింది। ఈ చర్య చాలా హేయమైన చర్య। వీళ్ళు ఇటువంటి పనులు చేయడం చాలా సిగ్గుచేటు। మన భారతదేశంలో ఎన్నో మరి స్త్రీలకు గౌరవించాల్సిన అవసరం ఉంది, కానీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇటువంటి చర్యలు చేయడం చాలా తప్పు। మరి ఇటువంటివి జరగడం చాలా హేయమైన చర్య। దీనిని మనమందరం ఖండించాల్సిన అవసరం ఉంది। ఇంతకుముందే ఎన్నో కేసుల పైన మన స్త్రీల పైన రకాలుగా ఇటువంటి జరిగినాయి, మానభంగాలు హింసించడం మరి వాళ్ళ పైన అగాత్యాలు చేయించడము ఇటువంటివి చాలా హేయమైన చర్య। నాజియా బేగం అనే స్త్రీకి రేప్ చేసి చంపడం జరిగింది। భారతదేశంలో స్త్రీలకు మహాలక్ష్మి అని చెప్తారు। ఇంకా మన నరేంద్ర మోదీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు। ఇట్లా రేప్లు చేసుకుంటూ పోతే వాళ్ళకి ప్రమోట్ చేయకూడదు, వాళ్ళకి రేప్ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష కల్పించాలి। మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు స్త్రీలకు ఎక్కువ ఇప్పటిస్తారు। ఇంకా బంగారు తెలంగాణ నిర్మాణానికి చాలా అది చేస్తున్నారు। బంగారు తెలంగాణ చేయాలంటే ఈ రేప్లు చేసే వాళ్ళకు కూడా ఉరిశిక్ష కల్పించాలి। ఇంకా సైబరాబాద్ కూడా మొన్న అయిన దిశ కేసు సైబరాబాద్ సెల్ అవుతుంది, ఇది మొయినాబాద్లో అయింది, మొయినాబాద్ కూడా సైబరాబాద్లో వస్తుంది। మేము సజ్జనీర్ గారికి కోరుతున్నాము, మొన్న చేసినట్టు హత్య కల్పించాలి, మోహన్ యాదవ్ కి ఉరిశిక్ష కల్పించాలని మేము కోరుకుంటున్నాము। టీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని మేము కోరుకుంటున్నాము, కేసీఆర్ గారు ఉరిశిక్ష చేయాలి। दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।